వృక్షాలని పోషించినట్లయితే ఆ వృక్షాలు మనల్ని మన యొక్క వంశాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది అనే భావంతో చక్కగా అనేక వృక్షాలని ఇక్కడ గుర్తించి చక్కగా సహస్రాలతో చక్కగా వృక్షాన్ని నాటి అందరికీ ఆనందాన్ని కలిగించండి. అలాగా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా వృక్షో రక్షిత రక్షిత అనే హితోక్తిలో ప్రతి ఒక్కరి చేత కూడా వృక్షాన్ని నాటేయడం జరుగుతుంది. కాబట్టి మీ ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యులు చిన్నలందరూ కూడా ఆ వృక్షాన్ని నాటి చక్కగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మరి ఈ గ్రామంలో అంటే 75వ సంవత్సరానికి మన గాంధీనగరం వేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అటువంటి ఈ 75వ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీగా చక్కగా మన పెద్దలు వారు అందిస్తూ ఉన్నటువంటి విశేషమైనటువంటి మన గాంధీనగర గ్రామానికి ఆత్మీయులైనటువంటి పర్వజనమైనటువంటి శుభజనాన్న పరోపించారు. అటువంటి పరోపించిన దినమున ఈ రోజున మన గ్రామంలో ఇంకా అటువంటి ఇబ్బందులు మన ప్రజలందరూ కూడా పడకూడదని చెప్పేసి ఈ ప్లాటినం డ్యూటీలో మనకి చిల్డ్రన్ పార్క్ గాను హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్. హంస అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పక్షిని చూస్తే ఆనందం కలుగుతుంది. మన శరీరంలో నిశ్వాసలు ఉండేంత వరకు కూడా హంస అదే మన శ్వాస ఆగిపోయిందంటే శివం శవం. శవానికి ఎంత చక్కని ప్రతి అనుభవంలో చూసారా? ఈ శరీరంలో ఉన్నటువంటి హంస నిశ్వాసలోని మనకి భోజన పదార్థాన్ని ఇంకా ఈ మెడిసిన్స్ ఈ పదార్థంలో కూడా తిరుగుతూ ఉంటే హంస అంటారు. నిశ్వాస ఆగిపోతే శివో మహేశ్వర శంభు. శంభు అంటే శివుడు శుభంకరుడు. అటువంటి శుభంకరుడికి చక్కగా ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నాము అనే భావంతో మన గ్రామంలో ఎవరు కూడా ఏ ఇబ్బందులు పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో చక్కగా ఇక్కడ బాలికని చాలా చిల్డ్రన్ పార్క్ని ఇంకా విద్య ఆరోగ్యము ఇవన్నీ కూడా మరి మన రామ్మోహన్ రావు గారు ఇలాగా ఈ గ్రామాన్ని
చక్కగా ముందుకు తీసుకువెళ్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్లాటినం సందర్భంగా అందరికీ కలగజేద్దాము అని చెప్పేసి చక్కగా ఈ సదావకాశాన్ని కూడా కలగజేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వృక్షాన్ని రక్షించినట్లయితే మన యొక్క వంశాన్ని మనకి ఎటువంటి ఆరోగ్యాలు కలగజేయకుండా చూస్తూ ఉంటాయి. అటువంటి వృక్షాన్ని చక్కగా ఇక్కడ బాగుతూ ఉన్నారు. మరి మన చిరంజీవులందరూ కూడా తమ తమ వృత్తిగా ఒక్కొక్క వృక్షాన్ని నాటుకొని చక్కగా ధరిస్తారని మనది.